एक कुआं, 40 से ज्यादा मोटर। ఈ గ్రామం మొత్తానికి ఆ రోజుకి ఈ రోజుకి కూడా మంచినీళ్ళ వాటర్ బావి ఇదే. इस गांव में रहने वाले ज्यादातर लोगों के लिए ये कुआं ही पीने के पानी का एकमात्र स्रोत है। कुएं के ऊपर सिर्फ मोटर और तार ही नजर आते हैं। ఈ బావి 1941లో కట్టారండి ఇది. ఇక ఆ నుంచి ఏంటంటే ఇక మొత్తం ఉప్పు నీళ్ళు అయిపోయినాయి కాబట్టి 200 కుటుంబాలకి 45 మోటార్లు ఎప్పుడు ఎండాకాలం ఎప్పుడు కూడా ఇస్తానే ఉంటది. 1941 నుంచి ఈ ఊరు మొత్తం ఈ బావి నీళ్ళే తీసుకుంటున్నారు. ये कुआं आंध्र प्रदेश के बापतला जिले में मामिलापल्ली में स्थित है। हालांकि गांव में अभी भी कई लोग बाहर से पानी की कैन खरीद कर लाते हैं, लेकिन गांव में ज्यादातर लोगों के लिए ये कुआं पीने के पानी का स्रोत है। गांव के लोगों का कहना है कि चाहे कितने भी कुएं आसपास में खोद दिए जाएं, उन्हें खारा पानी ही मिलता है। ఆనాటి పెద్దవాళ్ళు తవ్వుకొని ఒక దిగుడు బావి కిందగా ఉపయోగించుకున్నారు ఈ బావి. అప్పుడు నుంచి ఇప్పుడు 7-10 సంవత్సరాల క్రితం దాకా కూడా అలాగే గిలకల మీద కావిళ్ళు పెట్టుకొని మంచినీళ్ళకే కాదు, మా ఊర్లో బోర్లు వేస్తే 100-200 అడుగులు వేసినా కూడా ఉప్పు నీరే కానీ మంచినీరు పడే ప్లేస్ లేదు. ఇది 1600 ఓటర్స్ ఉన్న గ్రామం అన్ని కులాల వాళ్ళకి. ఈ బాయే మంచినీళ్ళకైతే ఇదే బావి ఆధారం, వాడుకోళ్ళకైతే ఉప్పు నీళ్ళు బావిలు ఆడొకటి ఉన్నాయి. ఇదే ఆధారమైన బావి. ఇప్పుడు ఈ కొంచెం ఈ మోటార్ల సిస్టమ్ వచ్చిన తర్వాత ఈ గ్రౌండ్లో అండర్గా పైపులు వేసుకొని సిమెంట్ రోడ్లు కూడా వచ్చిన అడుగున వేసుకొని ఒక్కొక్క మోటార్కి 2-3 కుటుంబాల వాళ్ళు కలిసి కనీసం 200 కుటుంబాలు ఈ వాటర్నే వాడుకుంటున్నారు. कुएं के पास मौजूद हर मोटर पर उसके मालिक का नाम लिखा हुआ है। बिजली का बिल भी सभी को अलग अलग जाता है। మా గ్రామంలో తూర్పు బాయి అనే బాయి మాకు కన్నతల్లి లాంటిది. మాకు చాలా ఉపయోగపడుతుంది. తాగటానికి కానీ, పశువులకు కానీ, మామూలుగా వంటలు చేసుకోవటానికి కానీ అన్నిటికీ కూడా ఇదే బాయి నీళ్లు వాడుకుంటున్నాము. जमीन के नीचे की सतहों में फर्क होने के कारण अलग अलग कुओं में पानी अलग अलग होता है और गुंटूर जिले के सरकारी जियोलॉजिस्ट जी सुरेश का कहना है कि हो सकता है कि ये कुआं पास के ही एक साफ पानी के स्रोत से जुड़ा हुआ हो और लगातार पीने का पानी आ रहा है। बापतला जिले के ग्राउंड वाटर डिपार्टमेंट में कार्यरत असिस्टेंट इंजीनियर शिव प्रसाद बताया कि वो जल्द ही इस कुएं का निरीक्षण करेंगे।